మహిళా శక్తి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మహిళలు అన్ని రంగాల్లో తమదైన శైలితో ముందుకు సాగుతున్నారు. బిడ్డగా పుట్టి తోబుట్టువుగా ప్రేమను పంచి అమ్మగా బాధ్యతలు చేపట్టి సమాజంలో తనదైన పాత్రలో వివక్షలను అసమానతలను ఎదుర్కొంటూ విజయ పదంలో సాగుతున్న మహిళా మనులు చాలా మంది ఉన్నారు. అలాంటి ఓ మహిళ మన నేటి మహిళా శక్తి కార్యక్రమంలో మనతో ఉన్నారు. ఈనాటి మన మహిళా శక్తి కార్యక్రమంలో న్యాయవాదిగా పేద ప్రజలకు న్యాయాన్ని అందిస్తూ వాళ్ళు ఆపదలో ఉంటే వారికి చేయూతనిస్తూ మహిళల్లో ప్రోత్సాహాన్ని నింపుతూ పట్టుదలతో ముందుకు సాగాలని భరోసానిస్తున్నటువంటి హైకోర్టు ప్రముఖ న్యాయవాది కలగ పార్వతి గారు ఈనాటి మన మహిళా శక్తి కార్యక్రమంలో మనతో ఉన్నారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడానండి, అందరికీ ప్రేక్షకులకు అందరికీ కూడాను TR9 టీవీ వారు నాకు ఈ యొక్క సదవకాశాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీను. నమస్తే. ఓకే, ఈనాడు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలంటే మహిళలు ఎన్నో పోరాటాలు చేశారు. వాళ్ళ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి రోజు. ప్రస్తుత సమాజంలో మహిళల పాత్ర ఎలా ఉందండి? మహిళా దినోత్సవం అంటేనండి మార్చి 8 ఒకటే కాదు, ప్రతిరోజు మహిళల దినోత్సవేనండి. మనం కష్టపడి మనం చేకూర్చుకున్న ఒక పేరు తెచ్చుకున్నాం మహిళలం అంటూ. ఈరోజు కూడా ఉంది. అది పొద్దున లేస్తూనే అమ్మతోటే స్టార్ట్ అవుతుంది మన రోజు. కాబట్టి స్త్రీ అన్న దానికి చాలా ఒక ప్రాముఖ్యత ఉందండి. మన పురాణాల్లోనే కాదు, ఇప్పుడు మన ఈ యొక్క వేరే రంగాల్లోనే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు. అంతేగాని పితృదేవోభవ మాతృదేవోభవ అనరు. అలాగే తల్లిదండ్రులు, తండ్రి తల్లి అని చెప్పి అనరు. కాబట్టి స్త్రీకి, తల్లికి, మాతృమూర్తికి ఎలా మనం ఒక ప్రాధాన్యత బ్రహ్మదేవుడు మనకి ఇచ్చిన వరం అండి. అది బ్రహ్మదేవుడిని మనం సృష్టించాడు స్త్రీగా. మగవాడిని సృష్టించిన తర్వాత స్త్రీని సృష్టించడానికి కొంత టైం పట్టిందట. ఎందుకంటే ఆ స్త్రీలో మాతృమూర్తిని నింపడానికి, ఓపికని నింపడానికి, తర్వాత ద్వేషాన్ని రాకుండా, కోపం రాకుండా ఇలాంటివన్నీ కూడా సమకూర్చి ఏర్పరిచినది స్త్రీ అండి. ఓకే, అన్ని రకాలుగా అమ్మని తయారు చేసింది బ్రహ్మదేవుడు గారు. ఆయనకి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి, ప్రతి ఒక్క మాతృమూర్తికి కూడా. ఓకే, మహిళగా ఎన్ని ఉన్నా కానీ, తనలో ఎన్ని కళలు దాగి ఉన్నా కానీ సమాజంలో మాత్రం ప్రస్తుతం వివక్షను ఎదుర్కొంటుంది మహిళ. ఎందుకు? చాలా చాలా ఎదుర్కొంటున్నామండి. ఇది ఏంటంటే మెన్ డామినేటెడ్ సొసైటీ అయిపోయింది. ఈవెన్ దో ఆడవాళ్ళు ఇంట్లో పని చేసుకుంటున్న వాళ్ళ దగ్గర నుంచి అంతరిక్షం వరకు మనం ఎదిగినా కూడా మనకి గుర్తింపు లేదు. కాబట్టి ఉమెన్స్ డే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడాను అది మనం ఏదో సాధించేసాము అని అనుకుంటారు. కానీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రాం జరుగుతుందండి. ఒక ప్రోగ్రాంలో మగవాళ్ళు ముందుకెళ్ళిపోతారు, కానీ ఆడవాళ్ళకు ఒక స్థానం ఇచ్చి మీరు రండమ్మా, మీరుండండి, మీరుండండి, మీరు చక్కగా ఫోటోలు తీసుకోండి అనే ఒక గుర్తింపు వాళ్ళకి ఉండదు. ఇంకొకటి, ఇప్పుడు మన ఇంట్లోనే మెయిన్, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉన్నారు, అబ్బా పోమ్మా నీకేం తెలీదు అని అంటారు పిల్లలు. కానీ అది ఎంత తప్పు. పొద్దున్నే లేచి పిల్లలకి వంట చేసి పిల్లల్ని స్కూల్కి పంపించి వాళ్ళకి ఏం కావాలో అన్ని సదుపాయాలు అమర్చి చేసి తల్లి అన్ని చేస్తే, అమ్మా నీకు ఏమీ తెలీదు అన్న వాళ్ళు నిజంగా చెప్పాలంటే అడుక్కు తింటారండి. నిజంగా చెప్తున్నాను. ఈ రోజుల్లో ఎంతోమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. కొడుకులు చూడట్లేదు, కోడళ్ళు చూడట్లేదు. కొంతమంది కొడుకులు లేని వాళ్ళు కూతుర్లు కూడా చూడని ఇళ్ళు ఉన్నాయి. కొడుకులు చూడట్లేదు అంటే వాళ్ళు పెంచిన తీరు కాదు,
ఆ ఎవరైతే అమ్మాయి మన ఇంటికి వస్తుందో ఆ అమ్మాయి సరి అయిన ఆ పెంపకం వాళ్ళ అమ్మా నాన్న పెంచకపోవడంతో ఈ యొక్క వివక్షత అన్నది చాలా ఏర్పడుతుంది. ఇంకోటండి, మన దాంట్లో మన ఈ హైదరాబాద్లోనే కాదు, మోస్ట్ పాపులేటెడ్ ఏరియా మనది. సీనియర్ సిటిజన్స్ పాపులేషన్ ఎక్కువ ఉందండి. మనకి సీనియర్ సిటిజన్స్ చాలామంది ఉన్నారు. మనం ఈరోజు మనం ఏం ఘనత మనం చేసామో అనుకోవడం అదొక ప్రశ్నార్థకం అండి. దానికి ఆన్సర్ లేదు. ప్రతి ఇంటికి ఒక కథ, ప్రతి ఇంటికి ఒక ఒక ఎదుగుదల అనుకోవచ్చు, తరుగుదల అనుకోవచ్చు, రెండు ఉన్నాయి రెండిట్లోనూ. కానీ మనం ఏదో సాధించాము, ఏదో చెందాము అని కాదండి. ఫస్ట్ ఆడది ఉన్న చోట గౌరవం ఉండాలండి. చదువుకున్న చోట, మనం చదువుకుంటున్న ఆడవాళ్ళు ఇది వరకు రోజుల్లో ఇంటి నుంచి బయటికి పంపించేవాళ్ళు కాదు ఆడవాళ్ళని. ఈ రోజు ఆడవాళ్ళని బయటికి పంపిస్తున్నారు. వాళ్ళలో ఒక గుర్తింపు ఉంది. ఏంటంటే వాళ్ళు ఏదైనా సాధించి తీసుకురాగలరు, అంటే అంతరిక్షానికైనా వెళ్ళి రాగలరు. ఎందుకంటే మొన్న 2 ఏళ్ల క్రితమే మనం చూసాం, మొత్తం ఆడవాళ్ళందరూ మన అంతరిక్షంలో మన చంద్రుడిని చూసాం. అందరం అది డైరెక్ట్ రిలే చూసాం. అంతకంటే మనం సాధించింది కానీ క్వశ్చన్ మార్కే అయిపోతుంది ప్రతి చోట. ఏంటంటే తెలియని దారుల్లో వెళ్ళిపోతున్నారు ఆడపిల్లలు మెయిన్గా. అది తల్లిదండ్రులు కొంతమంది కనుక్కోగలుగుతున్నారు. అది ఆ అత్యాచారం జరిగిపోయిన తర్వాత కొంత వెలుగులోకి వస్తారు. ఇంకోటి ఏంటి, ఆ అత్యాచారాలు అయిన తర్వాత యాక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు పోక్సో యాక్ట్ ఎలా వచ్చింది అంటే ఈ చట్టాల రూపకరణ ముందు ఎందుకు జరగట్లేదు? ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతున్నారు? ఇది కొంత తల్లిదండ్రుల మిస్టేక్ కూడా ఉందండి. ఇప్పుడు స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు. కాలేజీ 9 to 5. ఇప్పుడు కాలేజ్ వల్ల రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు కాలేజ్లో ఉంటారు, పంపించడం. ఈ మధ్య చాలా స్ట్రిక్ట్ అయిపోయాయి స్కూల్స్, కాలేజెస్. మధ్యలో ఇంటికి కూడా పంపించడం లేదు. ఈవెన్ యాజ్ వెల్ as స్కూల్స్ కూడా అంతే. ఇంట్లో చూడండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మన మర్యాద, సంస్కారం, గౌరవం మన తల్లిదండ్రుల నుంచి మనం ఏం పుచ్చుకుంటామో అదే మనం మెట్టినింటికి వెళ్ళినప్పుడు కూడా అవి మనకు వస్తాయి. మెయిన్గా ఏమిటంటే పొద్దున్నే ఆడది పొద్దున్నే లేవాలి. అమ్మ ఇవాళ రేపు పిల్లలు ఎవ్వరూ కూడాను పొద్దున్నే లేవరు, చదువుకోరు, వెనకపడాలి అమ్మ. కానీ ఇదివరకు 24 గంటలే ఉన్నాయి, ఇప్పుడు 24 గంటలే ఉన్నాయి. ఎందుకు ఈ మార్పు ఎందుకు వస్తుంది? సమయం సరిపోవట్లేదు. సమయం సరిపోవట్లేదు. సమయం అలాగే ఉందండి, 24 గంటలే ఉంది. నువ్వు మంచి వ్యక్తి, నువ్వు మంచి ఆలోచనలు, మంచి విషయాలు ఆలోచించే వాళ్ళు అయితే మటుకు అది నీకు మంచి రిజల్టే ఇస్తుంది. ఇప్పుడు మనకి కాలేజ్లో ఉన్నాం. ఇప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్, నేను ఒకళ్ళని చదివిస్తున్నానండి. ఆ అబ్బాయి పొద్దున్న 6:30కి వెళ్ళిపోతాడు, సాయంత్రం 7 o'clock వస్తాడు. మళ్ళీ తర్వాత ఒక 1 hour రెస్ట్ తీసుకుంటాడు, మళ్ళీ పుస్తకాలు తీసుకుని చదువుకుంటాడు. ఇప్పుడు వాళ్ళు ఒక పరిధిలో ఉన్నారు. వాళ్ళు ఆ పరిధిలోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఏంటో తెలుసు, వాళ్ళ నాన్నగారు ఏంటో తెలుసు, వాళ్ళ తమ్ముడు ఏంటో తెలుసు, వాళ్ళ అమ్మమ్మ నానమ్మలు ఏంటో తెలుసు. సో ఆ పరిధిలోనే ఆ పిల్లాడు ఉంటాడు. ఆ పరిధిలోనే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని పెంచారు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఉండొచ్చండి, లక్షలు కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. ఎందువల్ల వస్తున్నారు? కంఫర్ట్స్ వల్ల. కంఫర్ట్స్ ఇచ్చినందువల్ల చాలా మంది పిల్లలు పాడైపోతున్నారు. ఇప్పుడు ఏంటి, ఏదైతే మనం కావాలని స్వాతంత్రాన్ని కొట్లాడి సాధించుకున్నామో ఆ స్వాతంత్రం వల్ల కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. స్వాతంత్రాన్ని మనం ఎలా తెచ్చుకున్నామో ఆ స్వాతంత్రాన్ని కూడా మనం నిలుపుకోలేకపోతున్నాము. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు August 15th కాలేజీ కానీ స్కూళ్ళలో కానీ చక్కగా వస్తున్నారు, పాల్గొంటున్నారు, చేస్తున్నారు. ఇప్పుడు చాలా అది ఇంప్రూవ్ అయింది. 75th అదేంటి వందే భారత్ వల్ల చాలా బాగా డెవలప్, మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇంప్రూవ్మెంట్ అయింది. కానీ ఇంప్రూవ్మెంట్ అయినా కూడా క్రైమ్ రేట్ తగ్గటం లేదు. ఎక్కడ క్రైమ్ రేట్ అన్నది తగ్గటం లేదు. ఎందుకు తగ్గటం లేదు? ఇది ఏదైతే ఉందో పిల్లలలో ఇమీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత క్యాంపస్ సెలెక్షన్స్ వచ్చేస్తున్నాయి. క్యాంపస్ సెలెక్షన్స్లో ఏముంది, ఉద్యోగాలు వస్తాయి.
దే విల్ బి గెటింగ్ అరౌండ్ ఇమీడియట్లీ ఫస్ట్ శాలరీ దే విల్ బి గెటింగ్ 20 or 25,000 మంత్. సో ఎప్పుడూ చూడలేని ఆ డబ్బు 25,000 చేతిలో చూసేటప్పటికి పిల్లలలో చెడు ఆలోచనలు అన్నవి మొదలవుతాయి. ఓకే, ఆలోచన పార్టీస్ అన్నవి. ఇప్పుడు ఇంకొకటి, హౌస్ వైఫ్స్ కిట్టి పార్టీస్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు వెళ్ళొద్దు అనట్లేదండి, చేసుకోవద్దు అని చెప్పట్లేదు. ఇప్పుడు పారాయణాలు అవన్నీ ఎలా చేస్తున్నారు, ఇప్పుడు కిట్టి పార్టీస్ కూడా చేసుకుంటున్నారు. మీరు కిట్టి పార్టీస్కి వెళ్ళింది లేని మేము వెళ్తే తప్పేంటి అని పిల్లలు అడుగుతున్నారు. ఇప్పుడు ఇదే ప్రశ్న పిల్లలు వేస్తున్నప్పుడు మరి ఆ తల్లి చెప్పే స్థితిలో ఉండాలి, తన పరిధిలో ఉండాలి, పిల్లల్ని కూడా ఆ పరిధిలో నుంచి వెళ్ళనీయకూడదు. మనం మరీ స్ట్రిక్ట్గా ఉంచితే వాళ్ళు మరీ దే చూజ్ ఏ రాంగ్ వే. ఇప్పుడు ఎంతమంది ఫ్యామిలీస్ కలిసి భోంచేస్తున్నారండి ఇప్పుడున్న పరిస్థితుల్లో 100లో 80% లేరు. అట్లీస్ట్ పోనీ డే టైంలో వదిలేసేయండి, అట్లీస్ట్ నైట్ టైంలోనైనా కొంత మొత్తం ఫ్యామిలీ తల్లి తండ్రి పిల్లలు కూర్చుని భోంచేసిన రోజులు లేనే లేవు. కిందకు ఇది వరకు పాత రోజుల్లో కింద కూర్చుని భోంచేసేవారు కాబట్టి ఎటువంటి రోగాలు కానీ ఎటువంటివి లేవు. ఇప్పుడు కింద చిన్న పిల్లల దగ్గర నుంచి కింద కూర్చోవట్లేదు. ఆ టీవీ ఉంటే టీవీ ఆన్లో ఉంటే కానీ పిల్లలు అన్నం తింటారు. ఇప్పుడు ఇవన్నీ కూడాను ఈ యొక్క ఏమంటారు, ఈ యొక్క సిచ్యువేషన్స్, ఈ సర్కమస్టాన్సెస్ వల్ల కూడా ఎన్నో కేసులు కోర్టులో కేసులు చిన్న చిన్న విషయాలు, అవేవి పెద్ద విషయాలు కావు. మనము డౌన్ టు ఎర్త్, ఎప్పుడు కూడా హ్యూమన్ బీయింగ్ షుడ్ బి డౌన్ టు ఎర్త్. ఏంటంటే ఇప్పుడు ఈవెన్ నేను ఇంత ప్రొఫెషన్లో ఉన్నా కూడా ఒకవేళ నేను తప్పు చేస్తే నేను మారుతాను. నాకు ఒకవేళ మీరు ఇది తప్పు చేశారండి అంటే డెఫినెట్లీ ఐ విల్ చేంజ్ మై సెల్ఫ్. ఎందుకంటే చచ్చేంత వరకు మనిషి తప్పు చేస్తూ ఉంటారు, కానీ తప్పు అని చెప్తే రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకుని దాన్ని నన్ను నేను సర్దుకొని లేదు ఈ తప్పు నేను మళ్ళీ రిపీట్ చేస్తే నా ఫ్యూచర్ పాడైపోతుంది అని ఆ ధ్యాస ఉంటే మట్టుకు పిల్లలు చాలా మంది బాగుపడతారు. ఇంకొకటి, పిల్లలు స్కూళ్ళ నుంచి ఆడుకోవట్లేదు, ఫోన్లు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైపోయింది. పిల్లలు ఆడుకుంటే రోగాలు తగ్గుతాయి. చిన్న చిన్న పిల్లలకు కూడా చాలా డిఫరెంట్ మెడికల్ ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేస్తున్నారు. చక్కగా వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour దే షుడ్ గో టు గ్రౌండ్. వాళ్ళ దగ్గర ఉన్న ఇంటి దగ్గర ఉన్న గ్రౌండ్ ఎక్కడైనా ఉండనివ్వండి, వెళ్ళనివ్వండి, ఆడుకోనివ్వండి. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు పిల్లల్ని బయటికి పంపించిన ప్రొటెక్షన్ కూడా కష్టమైపోయింది. ఇప్పుడు ఇంకొకటి, మీరు ప్రొటెక్షన్ అంటున్నారు, ఈ మధ్య విన్నాను ఇంచుమించుగా కొంత lakhs of girls are missing అని. ఇదంతా ఏంటి అంటే వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పి ఇప్పుడు ఆడపిల్లలు ఇలా తయారవ్వడం వల్లనే ఇలాంటి వాటికి మనం దారి తీస్తాం. తప్పు మనలోనే ఉందంటారు ఆడవాళ్ళే. అంతే, నేను ఆడదానయ్యానండి, కాదని నేను అంటం లేదు. ఫస్ట్ మనం మారాలి. ఇంట్లో తల్లి ఏదైనానండి, శిక్షణ మొదలయ్యేది తల్లితోటే. తల్లి మారితే, తల్లి బాగుంటే కుటుంబం బాగుంటుంది. తండ్రి ఇంట్లో ఎట్లా సంపాదించాలి, నెల ఎలా గడవాలి ఆలోచించుకునే బాధ్యత తండ్రిది. కాబట్టి తల్లి తండ్రి పాత్ర అన్నది పిల్లలు పైకి రావాలంటే వాళ్ళిద్దరి పాత్ర చాలా ఉంది, గురువు పాత్ర చాలా ఉంది. ఇంకా గురువు పాత్ర వీళ్ళిద్దరి కంటే గురువు ఏమిటంటే దారి చూపించే దేవత ఆవిడ అవనివ్వండి, మేల్ అవనివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు మనకి దారి చూపేది. ఈ రోజున నేను అడ్వకేట్ అయ్యాను అంటే మటుకు నేను చిన్నప్పటి నుంచి నాకు నేర్పించిన తీరు, నేను స్టెప్ బై స్టెప్ ఎన్నో ఆటుపోట్లు పడి ఈ రోజుకి నేను ఈ స్టేజ్లో ఒకళ్ళకి చెప్పగలిగేంత స్టేజ్లో ఉన్నాను. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి చెప్పినా ఏంటి వీళ్ళు వింటం లేదు, చేయట్లేదు అని. ఇప్పుడు ఒకటేదో సమస్య వస్తుంది, సరే ఒక రేప్ అయింది ఒక చోట, ఏముంది ఒక 2 రోజులు మీడియా ముందు కూర్చుంటారు, మాట్లాడతారు, చేస్తారు. బట్ ఒక సొల్యూషన్ అనేది ఏమిటి అన్నది నోబడీ ఆర్. శిక్ష కరెక్ట్గా లేదు కాబట్టి చట్టాలు సరిగా లేవు అంటున్నారు. అసలు ఆ చట్టాలలో మార్పు తెస్తే బాగుంటుంది అంటున్నారు.
మరి ఏదైనా మా హత్య చేసిన, మానభంగం చేసిన, అత్యాచారం చేసిన, చంపినా మన కూడా ఇండియన్ ఇమీడియట్ గా 15 days లో 1 week లో బయట తిరుగుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇండియన్ లాస్ అలా ఉన్నాయి. ఓకే. See, Indian laws are like that. See, even though it is a non-bailable warrant, after ఒక 3-4 నెలల తర్వాత he will get bail. బెయిల్ అయితే వస్తుంది. ఎందుకంటే మహా పొలిటీషియన్సే బెయిల్ మీద ఉన్నారు. మనం విడిగా బయట చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన ఇండియన్ లాస్ అలా ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు నేను చూస్తున్నది ఏంటంటే ఎగ్జామ్ హాల్కి కూడా పెద్ద పిల్లలైనా సరే తల్లిదండ్రులే దింపుతున్నారు, తీసుకొని వస్తున్నారు. కానీ మనకి తెలియకుండా ఎక్కడో ఏవో జరుగుతున్నాయి. మెయిన్గా ఏంటంటే ఈ రూరల్ ఏరియాస్లో ఎక్కువ అవగాహన లేని, అవేర్నెస్ లేని ప్లేసెస్లో ఏంటంటే వాళ్ళు టీవీలను చూసి, ఫోన్లను చూసి, అది ఏదో వాళ్ళు అదొక టైప్ ఆఫ్ అడిక్షన్ అనుకోండి, ఒక టైప్ ఆఫ్ డ్రగ్ అడిక్షన్ అనుకోండి, ఏం అడిక్షన్, ఆ దాంట్లో మునిగిపోయి వాళ్ళు అది ఒక డెక్కన్ క్రానికల్లో ఒకసారి ఒక ఆర్టికల్ వచ్చింది దీని మీద. ఏంటంటే ఈ వాళ్ళు ఊహించుకోవడము, అట్లాంటి సీన్స్ చూసి వాళ్ళు ఇది చేసుకోవడం కూడా దట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ డిజీజ్. ఇప్పుడు చూడండి, ఒక్కళ్ళే ఉంటారు ఇంట్లో. ఇప్పుడు కాలేజీ చదువుతున్న పిల్లలు ఒక రూమ్లో అబ్బాయి ఉంటాడు, ఒక రూమ్లో అమ్మాయి ఉంటుంది, హాల్లో తల్లి ఉంటుంది. ఆ రూమ్లలో పిల్లలు ఏం చేస్తున్నారు, ఏమిటి, అసలు వాళ్ళు సరైన వేలో వెళ్తున్నారా లేదా, అది చూసుకోవాల్సిన బాధ్యత తల్లిది. ఫోన్ ప్రభావం పిల్లలపైన బాగా చాలా ఉందండి, చాలా ఉంది. కొంతమంది ఏంటంటే నేను విన్నది ఏంటంటే, నాకు చుట్టుపక్కల 4-5 ఇళ్లలో పరీక్షలు ఉన్నాయి కదమ్మా, అందు గురించి కనెక్షన్ కట్ చేయించేసాము, ఆ ఫోన్ కూడా నా దగ్గరే పెట్టుకుంటున్నాను, పిల్లాడు ఫోను వదలట్లేదు, ఎగ్జామ్స్ చేయట్లేదు అంటే మంచి పని చేసాము. ఇప్పుడు ఏంటి, కొంతమంది పిల్లల్లో కూడా కోపం ఎక్కువ ఉంటుంది, ఏదున్నా అది విసిరిపడేసే ఒక తత్వం అలా ఉంటుంది. వాళ్ళల్లో బుజ్జగించేది, లాలించేది తల్లే. నువ్వు మార్చినా చేసినా, నువ్వు ఒకవేళ కౌన్సిలింగ్కి తీసుకెళ్ళు పిల్లల్ని, కౌన్సిలింగ్ అక్కర్లేదండి, ఏ తల్లి తండ్రి పిల్లల గురించి 1 గంట వాళ్ళు స్పేర్ చేస్తున్నారు, ఒక పార్కుకి తీసుకెళ్తున్నారా, ఒక బయటికి తీసుకెళ్తున్నారా, ఏదైనా ఒక అన్యాయం జరిగితే దాని కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటాయని చెప్పి ఒక ఆర్ఫనేజ్కి తీసుకెళ్తున్నారా, లేకపోతే జైలుకి తీసుకెళ్తున్నారా, జువెనైల్ కోర్టుకి తీసుకెళ్తున్నారా, జైలుకి తీసుకెళ్తున్నారా. ఇప్పుడు జువెనైల్ జైల్లో ఉన్న వాళ్ళందరూ పిల్లలు కూడా ఏవో నేరాలు చేసి వచ్చిన వాళ్ళే కదా, కానీ వాళ్ళ నేరాలు ఒక అండ లేక, వాళ్ళకు ఒక ఫౌండేషన్ లేక, చెప్పేవాళ్ళు లేక చేసిన నేరాలు అవి. అట్లాంటి క్లాసెస్ స్కూల్స్లో ఎందుకు ఇవ్వరు? అట్లీస్ట్ ఒక క్లాస్ అయినా పెట్టాలి, స్కూల్స్లో పెట్టాలంటారు. ఏంటంటే ఇటువంటి నేరం చేస్తే కాన్సిక్వెన్సెస్ ఇట్లా ఉంటాయి. ఇప్పుడు ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్ బయట ఏదో పిక్నిక్ అంటారు, ఏదంటారు, తీసుకెళ్తారు. వై కాంట్ దే టేక్ పర్మిషన్? కమిషనర్ గారు పోలీస్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని లెట్ దెమ్ గో టు జైల్, సీది వాతావరణం ఎలా ఉంటుంది, నేరం చేస్తే ఎట్లాంటి నేరం చేస్తే ఎలా ఫేస్ చేయాల్సి వస్తుంది అక్కడ. ఇప్పుడు మేము ఎంతోమంది కోర్టుకు నేరస్తులు వస్తూ ఉంటారు, అదే అనుకుంటూ ఉంటాం, ఏమి లేని చిన్న వాటికి వాళ్ళు అనవసరంగా లైఫ్ అంతా, అందరూ దే ఆర్ యంగ్స్టర్స్ మొత్తం. నిన్న చూశాను నేను మా కోర్టులో, ఎంఎస్జీ కోర్టులో, ఇంచుమించుగా వచ్చిన వాళ్ళందరూ కూడా యంగ్స్టర్స్, యువత పాడైపోతున్నారు. యువత పాడైపోతున్నారంటే పెద్దవాళ్ళు వాళ్ళకి సరియైన శిక్షణ ఇవ్వక రోడ్డు మీద వదిలేస్తున్నారు వాళ్ళని. ఇప్పుడు ఇంతమంది పిల్లలు, మన ముర్ము గారు ఛార్జ్ తీసుకున్న వెంటనే ఆవిడ ఒక మాట అన్నారు, ప్రెసిడెంట్ గారు, మొత్తం జైల్స్ అన్నీ చిన్న పనిష్మెంట్లతోటి అనుభవించి చాలా ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే బెయిల్కి వాళ్ళు డబ్బులు పెట్టుకోలేక చాలా మంది జైల్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. డబ్బున్న వాళ్ళు వచ్చేస్తున్నారు బయటకి, డబ్బున్న వాళ్ళు బయటకు వస్తున్నారు, ఏమీ లేక
చిన్న శిక్ష ఉన్నవాళ్ళు వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. ఈ మాట అన్నారు ముర్ము గారు, ప్రెసిడెంట్ గారు. ఆవిడ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆవిడ ఫస్ట్ అన్న మాట ఇది. కాబట్టి గవర్నమెంట్ కూడా దాని మీద ఒక చర్చ పెట్టుకొని, ఒక గవర్నమెంటే అది ఏమైనా పెట్టుకొని డబ్బులు పెట్టుకొని వాళ్ళని బయటికి తీసి, ఇప్పుడు మన చెంచల్ కూడా జైలుంది కదండి, పక్కన పెట్రోల్ బంక్ అవన్నీ ఉన్నాయి కదా, పెట్రోల్ బంక్. ఇప్పుడు ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి అక్కడ పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి అవకాశం అక్కడే కాక గవర్నమెంటే బయట వాళ్ళకి, బయట ఎక్కడైనా పెట్రోల్ బంక్స్లో కానీ ఎక్కడైనా ఆ నేరస్తులకి ఇస్తే ఇంత జైలంతా నిండిపోదు కదా. కానీ మళ్ళీ వాళ్ళ నుండి ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న ఒక అనుమానం కూడా వాళ్ళలో ఉంటుంది. అవకాశం ఇవ్వకుండా మనం ఏది అనకూడదు. ఓకే, అంటే ఒకసారి అవకాశం ఇవ్వాలంటారు. మార్పు రావాలి. ఎదుర్కొంటే డబ్బులు ఉన్నా కూడా వాడు తీయకూడదు. నేను ఇంత శిక్షను నేను అనుభవించాను, ఎదురుకొండ లక్షలు కనబడుతున్నా కూడా నావి కాదన్నట్టు అటు నుంచి పక్క నుంచి వెళ్ళిపోవాలి. మార్పు అనేది అంతవరకు రావాలండి. అది పెద్దవాళ్ళ నుంచి వస్తేనే అదే చిన్నవాళ్ళకి అది ఫాలో అవ్వగలరు. ఓకే. సంస్కృతి, సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.